నా పేరు సాయి శేఖర్. నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. రీసెంట్ గా మనకి న్యూస్ లో ఒక కొత్త అపాయింట్మెంట్ వచ్చింది. అదే మనకి సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్. సిబిఐ డైరెక్టర్ గా మళ్ళీ ప్రవీణ్ సూద్ ని ఒక 1 year టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేశారు. అయితే సిబిఐ డైరెక్టర్ గురించి మనం ఎవరు అపాయింట్ చేస్తారో అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐ డైరెక్టర్ ని మనకి 3 membered కమిటీ అపాయింట్ చేస్తుంది. 3 member కమిటీలో మనకి ఎవరెవరు వచ్చేస్తారు అంటే మనకి చైర్పర్సన్ ఉంటారు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు లేదా సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటాడు. సో మనకి చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా పిఎం, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, తర్వాత సిజేఏగా ఉంటాడు. అయితే మనకి సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేయడానికి రీసెంట్ గా 2 యాక్ట్స్ ని అమెండ్ చేశారు. అవే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్స్ యాక్ట్స్ ని చేంజ్ చేశారు. తర్వాత మనకి సిజేఐ టెన్యూర్ వచ్చేసి 2 సంవత్సరాలు, ఎక్స్టెండెడ్ అప్ టు 3 more years. ఒక్కసారి మనం ఎక్స్టెండ్ చేయాలంటే 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి సిబిఐ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మనకి 1963 1963లో మనకి సిబిఐ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి రికమెండేషన్స్ మీద అంటే కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మనకి సంతానం కమిటీ రికమెండేషన్స్ మీద మనకి 1963లో మనకి సిబిఐని ఎస్టాబ్లిష్ చేశారు. సరే, మరి దీనికి సిబిఐకి సంబంధించి బాడీకి సంబంధించి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా మనకి అంటే ఎలాంటి ఆర్టికల్స్ లేవు. ఎందుకు అంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సిబిఐ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. సో దీనికి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ స్టాట్యుటరీ బాడీ అనేది. తర్వాత సిబిఐ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఎవరు అపాయింట్ చేస్తారు, సిబిఐ డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, అలానే అపాయింట్మెంట్స్ కమిటీలు ఎంతమంది ఉంటారు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనకి ఇప్పుడు వచ్చేసి టెన్యూర్స్ కూడా అడుగుతున్నారు. టెన్యూర్స్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొకటి ఏంటిది అంటే ఎక్స్టెండబుల్ టు more than 3 years. అంటే ఒక్కసారిగా 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు, అలా 3 సార్లు ఎక్స్టెండ్ చేయొచ్చు అతని టెన్యూర్ని. ఓకే, థ్యాంక్ యూ.